అటువంటి వారు ఎట్లు మారిపోయి ఏకచక్రపురానగిన గతిని ఏకచక్రపురానగిన గతిని బిచమెత్తి పాటముల్ బిడియపడక కలవై కరిమంచిదై కాంచినిప్పుడు ప్రబలయ సమున రాజ్యాధిపత్య మౌరా పాండుపుత్రులు భూమిపై బ్రతుకనేలా ఖ్యాతి గణనేల విజయంబుగా జనేల హరిని క్రోధము మదిలోన నెలవుకొనియే ఎట్లు జీవింతు చెప్పుమా ఇకపై పౌరుషము లేదు కాబట్టి బ్రతికినాడు వీరుడబడైన బ్రతుకునా పుడిమిపై పడవేయుల ఐశ్వర్యములను గాంచి కనుల చూచడి బ్రతికెడు కనుడు కలడే కౌరా ఇదేమి దేని లోకమా లేక మయా సభయ నాకే మరి జనింప చేస్తున్నారు కదా లక్క ఇంటని నిక్కమగ దత్తము కావలసిన పాండు కుమార్ ఇంకను బతికిండి కాండం మనోచిటియా లేక కర్ణించబోయిన కాపాడుడియా కాపాడినంత మాత్రమున కౌడిపై 2 సూత్రపాడులు పాడిపోవక ఈ శిల్పము ఆ మయాసభని కల్పించటియా నాలుగు కిడకులవలే ఒక మయాసభ దొరికినది కదా అనే పాడులు ఒక రాసుయాలను సంకల్పించటియా సంకల్పించిన మాత్రమున రారాజులైన మమ్మను సాటి చక్రవర్తులుగాను లేక శామంత రాజులుగాను ఆహ్వానించిన మాత్రము అందరి కౌటిల్యపు గెలుపక మేము చెట్టుకు వచ్చుటియా వచ్చిన అశాంతిగా జరిగిన యజ్ఞం వీక్షించపోక ఈ మయాసభ సందర్శిల అవినాశం మాకేళ కలగోలే ఈ మాయ లోకమున నాకు గాని ఆ పాండవులకు గాని ముప్పు గడింప చేస్తుందని నాకు తోచుతున్నది కదా కానీ ఎవరికి తెలియక ఇందు ప్రవేశించి కొన్ని చిత్రములను పాడు చేయగా ఇందు ప్రవేశించి కానీ దీన్ని చూచిన వెంటనే నేను మరలా ధర్మవ్యక్తులు అవుతుంది కదా ఇదేమి సామాన్య సభామంటపమా చంద్రశిలా సెక్షన్లో చెక్కల గిరికను సంచరించిన కమలిన ఉపన్యాసము అన్యోన్య సామాన్యమై హరివచనీయముగా ఉన్నది కదా అలాంటి మణి స్తూపములు అసమాన కాంతినే కానీ అసులు కల్పించిన దీపం